నోట్లో వచ్చింది దానికన్నా కొంచెం కాలంలో మనకి ఈ యొక్క ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. అలాగే మరి మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ యొక్క రైడ్స్ అవి కూడా ఇంటెన్సిఫై చేసాం. మాకు పైనుంచి మా డైరెక్టర్ గారు, ఎస్సీబీ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మనకి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ తుషార్ దూది గారు, వారి యొక్క ఆదేశాల మేరకు సబ్ స్టేషన్లన్నింటినీ కూడాను రైడ్స్ అయి చేయమని చెప్పేసి, ఈ లిక్కర్ ఏదైతే ఉందో నాన్ డ్యూటీ పెయిడ్, డ్యూటీ పెయిడ్, అలాగే గ్యామ్లింగ్స్ మీద రైడ్లు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ కూడాను ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందనే ఉద్దేశంతో మనం రైడ్స్ అన్ని రకాలుగా చేస్తూ మనం చెక్ పోస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మరి నిన్న మన సెబ్ సిఐ గారు ప్రసన్న లక్ష్మి గారికి రాబడిన సమాచారం మేరకు వారు మంగళగిరి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తూ ఉండగా ఒక వాహనం దగ్గరగా వచ్చి ఆగటం, ఇటియోస్ వెహికల్ ఆగటం, ఇటియోస్ కాదు స్విఫ్ట్ డిజైర్ వచ్చి ఆగటం జరిగింది. దాని మీద కొంత అనుమానం వచ్చి ఆ వెహికల్ని చెక్ చేస్తూ ఉంటే లోపల ఒక 2 ప్యాకెట్లు నార్కాటిక్ గంజా ఏదైతే ఉందో అది దొరికింది. వీళ్ళకి ఇంకా అనుమానం వచ్చి వెనకున్నటువంటి వెహికల్స్ కూడా తనిఖీ చేయించారు. కొంచెం దూరంలో 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తనిఖీ చేస్తే అక్కడ ఒకటి ఇటియోస్ వెహికల్ ఉండి, ఆ ఇటియోస్ వెహికల్లో దాదాపు 38 ప్యాకెట్ల గాంజా ఉంది. దాంట్లో 2 పర్సన్స్, దీంట్లో 2 పర్సన్స్ కూడాను ముద్దాయిలు దొరకడం జరిగింది. ఏంటంటే వీళ్ళు ఒక ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ముందు ఒక వెహికల్ని పైలట్గా పంపిస్తూ, ఆ పైలట్గా ఉన్న వెహికల్లో కూడాను ఏదన్నా అనివార్య కారణాల చేత అది దొరికిపోతే ఆ 2 ప్యాకెట్లతోటే అది కేసుతోటి క్లోజ్ చేసేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వెనకాల వెహికల్ని ఎస్కేప్ చేయడానికని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే సిఐ గారికి అనుమానం వచ్చి వెనక వెహికల్ కూడా చెక్ చేయడం మూలంగా ఆ వెహికల్లో ఉన్నటువంటి రిమైనింగ్ గాంజాతో సహా ముద్దాయిలందరినీ పట్టుకోవడం జరిగింది. దీన్ని ఒకసారి మేము కేసు పరిశీలన చేసినప్పుడు మాకు వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, తిరుపతిలో కిరాణా వ్యాపారం చేసుకునే బత్తయ్య అనేటువంటి వ్యక్తి తను కిరాణా వ్యాపారం చేసుకుంటూ దాని మీద వచ్చే ఆదాయం సరిపోదని చెప్పే ఉద్దేశంతో, ఇంకా ఏదన్నా ఎక్కువగా త్వరగా సంపాదించాలనే ఉద్దేశంతో మరి తనకున్నటువంటి పరిచయం ఉన్నటువంటి గిరిబాబుతోటి మరి మాట్లాడుకొని, తనకి ప్రీవియస్గా కూడాను ఈ యొక్క హ్యాబిట్ ఉంది, ఇది గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయటం, అలాగే తీసుకెళ్ళేసి వేరే వ్యక్తులకు అమ్మి తద్వారా మంచి లాభాలు తీసుకోవటం అలవాటు. అదే క్రమంలో ఈ బత్తయ్యను గిరిబాబు కలిసి మరికొంతమంది సహాయం, హెల్పింగ్, ఎందుకంటే పైలట్గా అవసరం అవుతారనే ఉద్దేశంతో ఈ యొక్క మునిబాలిరెడ్డి అతను ఇంకొక కారు డ్రైవర్, అతని యొక్క హెల్ప్ తోటి, అలాగే రాజశేఖర్ అనేటువంటి ఆటో డ్రైవర్ అతను కూడా సహాయం తీసుకొని వాళ్ళకి అధిక మొత్తంలో వాళ్ళకి క్యాష్ రూపంగా, వాళ్ళకి కూలీ రూపంగా కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళని కూడాను వీళ్ళతో పాటు కలుపుకొని మరి తిరుపతి నుంచి బయలుదేరి మాకవరిపాలెం టోలుగుంట దగ్గర, ఇంచుమించు ఇది నర్సీపట్నం రూరల్ ఏరియా, అక్కడ ఉన్నటువంటి అది మన జిల్లా వస్తుంది, అది అనకాపల్లి జిల్లాలో మాకవరపాలెం అనే ఏరియాకి వెళ్ళి అక్కడ వీళ్ళకి పాత పరిచయాలు ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కొంత మొత్తంలో గాంజాని, ఇంచుమించు 80 కేజీల గాంజాని కొని తీసుకొని వస్తూ ఉన్నారు. దీన్ని తీసుకొచ్చేసి తిరుపతి నుంచి అదర్ ప్లేసెస్కి పంపించడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇదే క్రమంలో వీళ్ళు మన దగ్గర రాగానే వీళ్ళు మనం పట్టుకున్న తర్వాత ఆ వెహికల్తో సీజ్ చేసి దాంట్లో ఉన్న గాంజాయిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పరిశీలించినట్టయితే మనకు కనపడుతుంది ఏంటంటే, వీళ్ళు తక్కువ రేటుకి అక్కడ వస్తుంది కదా అని చెప్పేసి విశాఖ ఏరియా ఏదైతే అనకాపల్లి ఏజెన్సీ గంజాయిని పర్చేజ్ చేసుకొచ్చి రిటైల్కి